అనగనగా ఒకప్పుడు ఒక పిల్లి మరియు నక్క వేట కుక్కల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్లి, నేను వేట కుక్కలను ద్వేషిస్తాను, అవి చాలా దుష్ట జంతువులు, అవి మనల్ని వేటాడి చంపేస్తాయి అని చెప్పింది. నక్క, నేను మీకంటే ఎక్కువగా వేట కుక్కలను ద్వేషిస్తున్నాను అని చెప్పింది. పిల్లి, వేట కుక్కల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటున్నావు అని అడిగింది. నక్క, వేట కుక్కల నుంచి తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి అని జవాబిచ్చింది. దానికి పిల్లి, ఆ ఉపాయాలేంటో చెప్తావా అని అడిగింది. దానికి నక్క, చాలా సులువైనవి ఉన్నాయి అని చెప్పింది. నేను దట్టమైన పొదల వెనకాతల దాక్కోగలను, నేను ముళ్ళ కంచెల వెనకాతల పరిగెత్తగలను, నేను పెద్ద పెద్ద రంధ్రంలో దాక్కోగలను, ఇలాంటి ఉపాయాలు ఇంకా చాలా ఉన్నాయి. నక్క, నీకు ఎన్ని ఉపాయాలు తెలుసు అని అడిగింది పిల్లిని. పిల్లి, నాకు ఒక్క ఉపాయం మాత్రమే తెలుసు అని సమాధానం ఇచ్చింది. నక్క వెక్కిరిచ్చింది. ఓహో, ఎంత విచారం, నీకు ఒకే ఒక్క ఉపాయం తెలుసా? ఇంతకీ నీ ఉపాయం ఏమిటి అని అడిగింది. పిల్లి సమాధానం చెప్పబోయింది, కానీ అది వేగంగా వస్తున్న వేట కుక్కల మందను పసిగట్టింది. అది, నేను ఇప్పుడే చెప్పబోతున్నాను, ఎందుకంటే వేట కుక్కలు వస్తున్నాయి అని అంది. ఈ మాటలు చెప్తూ పిల్లి వేట కుక్కల నుంచి సురక్షితంగా సమీపంలోని చెట్టుపైకి పరిగెత్తింది. నక్క తన ఉపాయాలన్నీ ప్రయత్నించింది, కానీ వేట కుక్కల నుంచి తనను తాను రక్షించుకోలేకపోయింది. నక్క, అన్ని ఉపాయాల కంటే నా ఒక్క ఉపాయం చాలా మంచిది అని పిల్లి తనలో తాను అనుకుంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమనగా, సమయాన్ని బట్టి మన ఆలోచనలు సరైనవై ఉండాలి.